హాయ్ అండి, ఈరోజు పుట్టగొడుగుల కర్రీ మసాలా చేయబోతున్నాను. పుట్టగొడుగులు అంటే మష్రూమ్ అని కూడా అంటారు. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్, మినరల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. పుట్టగొడుగులు ఈ వర్షాకాలంలో రోజు తిన్నా కూడా మంచిదే. వీటిని ఒక పావు కేజీ పుట్టగొడుగులు తీసుకొని ఒక మిక్సీలో 2 ముక్కలు అల్లము, 2 ముక్కలు వెల్లిగడ్డ, 1 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ సోంపు, టీ స్పూన్ గసాలు, ఇవి మసాలా కోసం, టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్ కారం పొడి, చిల్లీ పౌడర్, టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, ఇవి అన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో నూనె పోసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. వేసుకున్న తర్వాత అందులో 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత పసుపు కలిపిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టిన మసాలా ముద్దని వేసి ఇది వేగేలాగా కొద్దిసేపు వేగించండి. ఎందుకంటే మనం ముందు వీటిని అన్నిటిని వేయించుకోలేదు కాబట్టి కొద్దిసేపు ఇలా నూనెతో వేయించితే పచ్చితనం అంతా పోతుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇలా వేగిన తర్వాత 2 టమాటోలు ప్యూరీ చేసి ఇందులో వేసి ఈ టమాటో ప్యూరీని కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించాలి నూనెలో. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలిపి కొద్దిసేపు వేగనివ్వండి. అలాగే ఇలా కొద్దిగా నూనె పైకి వచ్చిన తర్వాత 4 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి వేసి తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉంది కదా, ఈ మష్రూమ్ని ఇందులో వేసి కొద్దిసేపు వేగనివ్వండి. ఇలా వేయిస్తూ ఉంటే మష్రూమ్ నుంచి వాటర్ వస్తుంది. కొద్ది మూత పడితే మనం పైన వాటర్ పోసే అవసరం ఉండదు, వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు, మష్రూమ్ నుంచే వాటర్ వస్తుంది. లాస్ట్లో కొద్దిగా కాజు పేస్ట్ చేసుకొని, ఇది మీ చాయిస్ అండి, మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా కాజు ఇలా పేస్ట్ చేసుకొని చివరగా ఇలా కలుపుకొని కొద్దిసేపు అలాగే ఉంచండి. ఇలా మీకు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఇది ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుందండి. నార్మల్గా మష్రూమ్ మసాలా అంటే అది వేరే టేస్ట్ ఉంటుంది, సో కూర్మా టైప్లో ఉంటుంది. కాకపోతే ఇది ఫిష్ టేస్ట్ వస్తుంది, ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది టేస్ట్. చేయడం కూడా చాలా ఈజీ ఉంది, సో ఒకసారి ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇలాంటివి ఎన్నో వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా మీరు చూస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.